బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మామూలుగా చూసుకుంటే ఇందాక మనం పూజ విషయంలో మాట్లాడుకున్నట్టు పూజ ఫొటోస్ ఏవైతే ఉంటాయి అంటే పూజ గదిలో ఉన్న దేవుడి ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా అమావాస్యకి ముందు అలాగే అమావాస్య తర్వాత ఖచ్చితంగా శుభ్రం చేయాలి అంటారు. దానికి గల కారణం ఏంటండి? అమావాస్య అనేటటువంటిది చీకటి, డార్క్. అందువలన ఈ డార్క్నెస్ లో మనకి కళ్ళు సరిగ్గా కనబడం అనమాట. అప్పట్లో కరెంట్ ఉండేది కాదు. ఇదివరకు అమావాస్య రోజున ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి 24 hours లైట్లు వేసుకుంటున్నాం. అప్పుడు అమావాస్యకి లైట్లు ఉండేవి కదా. అప్పుడు ఆ గుడ్డ మనకే కళ్ళే కనబడుతున్నది, ఇక అవే కనబడతాయి. అందుకని అమావాస్యకు ముందు లైట్లు ఉంటాయి, అమావాస్యకి తర్వాత లైట్లు ఉంటాయి. కాబట్టి ఆ ముందు శుభ్రం చేసుకోండి అన్నారు. అంతేగాని అమావాస్య ఏదో పెద్ద చెట్ట రోజు కాదు. తమిళనాడులో అంతా అమావాస్య రోజున మంచి రోజు, పూజలు చేస్తారు. శుభకార్యాలు ఆ రోజుతోనే స్టార్ట్ చేస్తారు, ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా. కాబట్టి మనకి ఈ అమావాస్య రోజున కేవలము భూత ప్రేత పిశాచాలు శాకిని డాకినీలే కాకుండా మనము చక్కగా అమావాస్య రోజున మహాలక్ష్మి తల్లి పుట్టినరోజు, ఆది పరాశక్తి పుట్టినరోజు. అందువలన ఇట్ ఈస్ మోస్ట్ ఆస్పిషియస్. మంత్రతంత్రాలు ఎవరైతే గురువులు దగ్గర మంత్రాలు తీసుకున్నారో అటువంటి వాళ్ళన్నీ కూడా రీఛార్జ్ చేసుకోవడానికి ఈ యొక్క మంత్రాలు అనేటటువంటి చాలా అవసరం. ఆ రోజు చాలా శుభమైన రోజు. రవిశంకరగ్రహణం, చంద్రగ్రహణం, రవిగ్రహణం, ఈ యొక్క సంగమాల ప్లేసుల్లో ఇలా కనుక అంటే భీమా అమరజా నది సంగమం, గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ క్షేత్రంలో మనం కనుక ఆ మంత్ర జపం అన్నీ కూడా అలాంటి రోజుల్లో మనం చేసినట్లయితే తప్పకుండా అమావాస్య రోజున బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. అందువల్లనే జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు, నరసింహ సరస్వతి స్వాముల వారు అమావాస్య గురువారం వచ్చిన రోజున వచ్చి దేవతలను ఆజ్ఞాపించాడు, మీరు వచ్చి భీమా అమరజా నది సంగమంలో స్నానం చేయండి, మీ కర్మలన్నీ క్లీన్స్ అవుతాయని. అలాగే అమావాస్య రోజున అమావాస్య రోజున ఆదివారం కనుక పడితే మంత్రతంత్ర శాస్త్రాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే శనివారం అమావాస్య రోజున గర్భదరిద్రులైనా సరే ఒక క్రియ ఉంటుంది. ఆ క్రియ కనుక చేసినట్లయితే మనకి ఈ యొక్క దరిద్ర దేవత ఉద్వాసన బలుగుతుంది, లక్ష్మీదేవి మన జీవితంలోకి వస్తుంది. అలాగే మంగళవారం అమావాస్య శతభిష నక్షత్రంలో మనకి ఇది విషపు ముహూర్తం అనట. ఆ నక్షత్రంలో పుట్టిన ఈ 3 కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు కనుక చేస్తే అవతల వాడు మన శత్రువు ఎవడైనా సరే వాడు పైకి వెళ్ళిపోతాడు అనమాట. డైరెక్ట్ గా మారణమే జరుగుద్ది. ఆ ఉచ్చాటనం ఇవన్నీ కాదు. ఆ నక్షత్రం ఉన్నటువంటి ఆ తిథుల్లో పుట్టినటువంటి అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే డెఫినెట్ గా మరి కొన్ని ఈ భర్తకు కూడా లేదా మగపిల్లవాడైనా సరే ప్రమాదం ఉంది కాబట్టి శాంతి చేసుకోమని అలాంటి స్పెసిఫిక్ గా పుట్టినటువంటి వాళ్ళకి చెప్తారు. అంతేగాని మూల నక్షత్రంలో ఉన్న అమ్మాయిని చేసుకుంటే చచ్చిపోతారు, మామగారు చచ్చిపోతారు. ఆశ్లేష నక్షత్రంలో ఉంటే అప్పగారు చచ్చిపోద్దని, ఇలాంటి జ్యేష్ఠ నక్షత్రంలో బావగారు కబి అంటాడని. అంటే గురువుగారు, ఇలాంటివన్నీ కూడా మనం పిల్లలు పుట్టినప్పుడు అలాంటివి చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక మనవరాలు పుట్టినప్పుడు లేకపోతే కోడలు పుట్టినప్పుడు మేనమామకి కీడు ఉంది, మేనత్తకి కీడు ఉంది అంటూ ఉంటాము. ఇవన్నీ నమ్మచ్చు అంటారా? అసలు నాన్ సెన్స్ ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు నేను రోహిణి నక్షత్రం కృష్ణాష్టమి రోజున పుట్టాను. మా మేనం చచ్చిపోవాలంటే మరి ఆయనకి మేము రైల్వేలో మా ఫాదర్ జాబ్ ఇప్పిస్తే 54 years తర్వాత చచ్చిపోయినాయి. శాంతులు చేశారు, మా తాతయ్య గారు ఊర్లో శాంతులు చేశారు. అంటే నా అనుభవంలో నేను చెప్పింది, నేను చూసింది ఏంటంటే ఓన్లీ ఫర్ సర్టైన్ ఎక్కడ ఇలాంటి స్పెసిఫిక్గా ఒక 4-5 ముహూర్తాలు ఉంటాయి. ఒక నక్షత్రము ఆ తిథిలో పుట్టకూడదు, ఆ నక్షత్రము ఆ తిథిలో పుట్టకూడదు. నెక్స్ట్ ఆ యొక్క ఘడియల్లో స్పెసిఫిక్ గా. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా గురుగారు, పరిహారాలు చేశారు కాబట్టి ఆ విధంగా ఉంది అనుకోవచ్చా? పోనీ పరిహారాలు అనేవి అందరికీ ఇది జరగదు. ఎందువల్లంటే గొడిగి వర్షం. ఇప్పుడు పరిహారాల పేరుతో లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. పరిహారాలు చేసిన వాళ్ళని కాదు, కర్మని పరమాత్మ తప్పించాలనుకుంటే తప్పిస్తారు. మనకి స్వామి తప్పించాలనుకుంటే తప్పిస్తాడు. ప్రతి ఒక్కళ్ళు పరిహారాలు చేస్తారు, అందరికీ రావు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెసిఫిక్ గా మనకి ఆ నక్షత్రాలలో, ఆ యొక్క రాసుల్లో, ఆ నిధుల్లో ఉన్నటువంటిప్పుడు దానికి స్పెసిఫిక్ గా ఆ పరిహారం ఏమిటి అనేది కూడా అది మామూలు సామాన్యంగా ఉంటుంది, ఏదో స్పెషల్గా ఏమనదు. పేదవాళ్ళకి సహాయం చేయడం, అనాథలకు దానం చేయడం, వికలాంగులకు దానం చేయడం, సాధువులకి అన్నదానం చేయడం, ఇదే పరిహారం. అంతేగాని పంతులు గారులకు తీసుకొచ్చి ఈ యొక్క హోమం చేస్తే 2 లక్షలు ఇవ్వడాలు, దానాలు ఇవి కాదు. మామూలు పేదవారికి చేయమని చెప్పింది ఇదే పరిహారం. ఒకే ఒక్క పరిహారం ఏ నక్షత్రానికైనా, ఏ రాశికైనా, ఏ తిథికైనా సరే చెట్టది అనేటటువంటిది ఇదే అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.